దావోస్ వెళ్ళినా దరిద్రం పోలేదన్నట్టుగా మిమ్మల్ని వదిలేటట్లు లేరు సార్. కోడికత్తి, బాబాయ్ గొడ్డలి, తల్లి చెల్లి, ఋషికొండ ప్యాలెస్, ఇది దావోస్లో కూడా లోకేష్ గారు మాట్లాడుతున్న విధానం. అక్కడికి పోయినా మిమ్మల్ని వదిలేలా కనిపించట్లేదు. పెట్టుబడుల సంగతి పరమాత్ముడిగా మిమ్మల్ని అయితే వదిలేటట్లేదు. ఈశ్వర్ గారు, ముందుగా మీకు, రామ్నాథ్ అన్నకి, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఎప్పుడైనా వాళ్ళు ఏమన్నా పని చేసి ఉంటే దాన్ని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గడిచిన 19 నెలలుగా వాళ్ళు చేసిన పనే ఉంది. ఆడికి 99 పైసలకి లుల్లుకి, లేదంటే ఇంకో 99 పైసలకి వర్షాకో, లేదంటే తెలుగుదేశం పార్టీ బినామీలకో, ఇంకో బఫూన్లగాలకో భూములు ఇచ్చారు. అవి చెప్పలేరు కదా డైరెక్ట్గా. ఇంకేం చెప్పాలి? మాట్లాడితే లేచిందే కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేయాలి. మీరు చూడండి, క్యాబినెట్ మీటింగ్ అయినా జగన్ గారి మీద విమర్శే, తెలుగుదేశం పార్టీ మీటింగ్ అయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శే, అధికారులతో సమావేశమైనా, కలెక్టర్లతో సమావేశమైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శే. నాకు తెలిసి ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద, లేదంటే రాత్రి నిద్రలో కూడా కలవరిస్తూ ఉంటారేమో జగన్ 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 జగన్. లేకపోతే డావోస్ పోయినా, డల్లాస్ పోయినా, సింగపూర్ పోయినా, నాకు తెలిసి వీళ్ళు వెకేషన్లు కూడా ఎంజాయ్ చేస్తున్నట్లేరు. మనం వెకేషన్ ట్రిప్ వెళ్ళారు కదా, అక్కడ కూడా జగన్ జగన్ జగన్, అక్కడ కూడా వీళ్ళకి జగనే గుర్తొస్తూ ఉంటాడేమో. లేకపోతే ఇప్పుడు మనం వెళ్ళింది దేనికి? దావోస్కి పెట్టుబడులకు ఆకర్షించడానికి వెళ్ళాం. ఏం చెప్పాలి అక్కడ? అయ్యా, మీరు ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరూ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి. ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలోనే అత్యధిక సముద్ర తీరం ఉన్న రాష్ట్రాల్లో 2వ రాష్ట్రం. 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక ముఖ్యమంత్రి ప్రతి 50 కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్టు కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, ఓ ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ ఉండాలనేటటువంటి ఆలోచనతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణం జరుగుతూ ఉంది అక్కడ. సో మీరు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడితే మీకు భూములు తక్కువ రేటుకి భూములు ఇస్తాము, సో మీరు విదేశీ పెట్టుబడులు మేము ఆకర్షిస్తామని చెప్పాలి. అక్కడ ఏమన్నా చెప్పారా? ఒకటి 2024లో దావోస్ పోయారు, 2025లో పోయారు దావోస్. ఎందుకంటే 24 జనవరిలో జరుగుతూ ఉంటాయి దావోస్ ఎక్కువ. సో 2024 వెళ్ళారు కదా, 2025 జనవరిలో పోయారు. అక్కడికి వెళ్తే 0 పెట్టుబడులు. అంతా మీడియా అంతా అడుగుతున్న ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఎందుకు రాలేదని. సడన్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చెప్పారు? ఎవరు చెప్పారు దావోస్ వెళ్ళింది పెట్టుబడులు పెట్టాను? కానీ మీకు చెప్పామా? దావోస్ అనేది ఏంటి, అన్ని దేశాల కంపెనీల ప్రతినిధుల్ని ఒకే చోట కలిపే నెట్వర్కింగ్ సమావేశం అది. సో మీరు ముందు నెగిటివ్ ఆలోచనలు మీడియా వాళ్ళు మానుకోవాలి. దావోస్ అనగానే ఏదో లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తాయని, ఇట్లాంటివన్నీ మీరు అపోహలన్నీ మానుకోవాలి. దావోస్ వెళ్ళేది సరదాగా అందరిని అక్కడ కలిసి జాగ్రత్తగా ఉంచండి. ఎందుకంటే రేపు 10,000 కోట్లు వచ్చినా చంద్రబాబు నాయుడు గారే సాధించారు, ప్రపంచంలో ఎవరి వల్ల సాధ్యం కాలేదు. ఇంకా ఏం చెప్పారంటే సార్, అక్కడ గతంలో దావోస్ అంటే కేవలం ధనికులనే ముద్ర ఉండేది. అక్కడికి వెళ్తే ఓట్లు పోతాయన్న భయంతో రాజకీయ నాయకులు వెళ్ళేవారు కాదు. సో నేను ఎప్పుడైతే అంటే నేను సీఎం గా నేను వెళ్ళేప్పటి నుంచే మిగిలిన రాష్ట్రాల్లో రావటం మొదలు పెట్టారంట. 15 సార్లు వెళ్ళాడు ఇప్పుడు దావోస్. ఈ సమావేశంతో కలిగితే 15 సార్లు దావోస్ వెళ్ళిన ఏకైక ముఖ్యమంత్రి. నాకు తెలిసి 15,000 కోట్లు పెట్టుబడులు కూడా రాలేదు 15 సంవత్సరాలు. మీరు ఎట్లా చెప్తారు? 9 నెలల్లో 23,500,000 పెట్టుబడులు తెచ్చారు. అది పెద్ద ట్రాష్ చెప్పారు కాదు, అది పెద్ద ట్రాష్. దీంట్లో ముందు చెప్పేదానికంటే దావోస్ వెళ్ళడానికి ఏమన్నా అంటే, ఐటీ అంటే ఏంటో మన వాళ్ళకి తెలియనప్పుడు ప్రపంచం అంతా తిరిగి కంపెనీలు తీసుకుని వచ్చి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాను. మొన్న దావోస్ వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్లో ముఖ్యాంశాలు ఈ మిస్ అయితే కష్టం. ఎందుకంటే తర్వాత నేను అప్పట్లో పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్ అంటే అందరూ పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ అని అర్థం చేసుకునేవాళ్ళు దావోస్ వాళ్ళు కూడా. అక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడటం రాకపోతే లండన్ నుంచి ప్రొఫెసర్లు రప్పించి ఇంగ్లీష్లో నైపుణ్యం ఇప్పించాడు దావోస్ వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు దావోస్ వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే వాళ్ళు పీసీ అనగానే అంటే పోలీస్ కానిస్టేబుల్ అనుకున్నారంట. ఈయన ఒక్కడే పర్సనల్ కంప్యూటర్ అని. ఇంగ్లీష్ అవసరం అనేది ఇక్కడ, అందుకే కదా ఇంగ్లీష్ మీడియం ఇక్కడ మాత్రం ఇక్కడ పేదలకు అవసరం. ఇప్పుడు దావోస్ లో తెలివి మీరితే మళ్ళీ విజ్ఞానవంతులు సార్ లండన్ నుంచి ప్రొఫెసర్లు రప్పించి మరి ఇంగ్లీష్ లో నైపుణ్యం ఇప్పించాడంట. ఇవన్నీ నేను చెబితే మీకు కథలుగా కనిపిస్తాయి. ఆయన మళ్ళీ అనుకున్నాడు అప్పట్లే. కానీ నేను 30 ఏళ్ళుగా జరిగినటువంటి చేసినటువంటి అభివృద్ధి అంట. రెండోది, గతంలో నువ్వు ల్యాప్టాప్లో డాష్ బోర్డ్తో హైదరాబాద్ గురించి చక్కగా ప్రమోట్ చేసావని చెప్పి బిల్ గేట్స్ అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేస్తున్నావు అన్నాడంట. బిల్ గేట్స్ గారు నోటి నుంచి కానీ ట్వీట్లు కానీ ఎక్కడ రాలేదు కదా. ఇట్లాంటి కబుర్లు ఉంటాయి. సో అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు దావోస్ పోయారు కదా, అసలు ఏమన్నా పెట్టుబడులు తెచ్చారా? ఎందుకంటే 15 సార్లు ఇప్పుడు దావోస్ వెళ్ళారు. అందుకని ఆయన దావోస్ మ్యాన్ అంటున్నారు. మీరు డాబర్ మ్యాన్ అదేంటి ఆ మ్యాన్లు కాదు, దావోస్ మ్యాన్. 15 సార్లు దావోస్ వెళ్తే దావోస్ మ్యాను. మరి కరకట్లో రోజు ఉంటే కరకట్ట మ్యాన్ ఆవిడ కాదు సార్. కరకట్లో రోజు నివాసం ఉంటే కరకట్ట మ్యాను, లేదంటే రోజు స్నానాలు చేయకుండా తిరిగితే స్నానాలు చేయని మ్యాను. ఇట్లా కూడా పేర్లు పెట్టాలిగా. మరి ఆయన పెట్టుబడుల కోసం స్నానం చేయకుండా తిరిగేవాడు కదా. చలిలో గడ్డగట్టే చల్లు వెళ్ళిన గడ్డగట్టుతున్నా వెళ్తున్న మ్యాను. ఇట్లాంటివి కూడా రాస్తే బాగుండేది కదా. దావోస్ మ్యాన్ అంట. యాడికి వెళ్తే ఆడికి
ఎక్కడికెళ్ళి చైనా వెళ్తే చైనా మేడం, అమెరికా వెళ్తే అమెరికా, ఇట్లాంటి కబుర్లు తప్ప ఏమన్నా తీసుకొని వచ్చారని ఒకసారి మనం చెక్ చేద్దాం. గత ఏడాది దావోస్ కాదండి, మొత్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏమన్నా వచ్చినాయా? 2024-25 సంవత్సరానికి సంబంధించి డిపిఐఐటి ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఎఫ్డిఐ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 0. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 0. మొదటి ప్లేస్లో మహారాష్ట్ర 1,65,000 కోట్లు, 7వ ప్లేస్లో తెలంగాణ 25,000 కోట్లు, 10వ ప్లేస్లో జార్ఖండ్ 61 కోట్లు. జార్ఖండ్ 10వ ప్లేస్లో 61 కోట్లు. ఆంధ్రప్రదేశ్కి 0 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఇచ్చే ఎలివేషన్లు ఏంటి, వచ్చిన పెట్టుబడులు ఏంటి? 0. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని బట్టి 0. రెండోది, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక నిరుద్యోగం ఉందని చెప్పి మొన్న రాజ్యసభలో డిసెంబర్ 15, 2025న ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా నిరుద్యోగం ఉందని చెప్పి రాజ్యసభలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 5.2% ఉంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 8.2%. బీహార్ కంటే నిరుద్యోగంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 8.2%తో దేశంలో నెంబర్ 1 ఉన్నాం. మరి ఎక్కడ పెట్టుబడి నమ్మాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 23 లక్షల కోట్ల పెట్టుబడి 20 లక్షల ఉద్యోగాలు వచ్చేసాయన్న కాదు. ఇది రాధాకృష్ణ పత్రికలోనో కిరణ్ పత్రికలోనో వచ్చింది కాదు, ఇది రాజ్యసభలో కేంద్రం వెల్లడించినటువంటి దాని ప్రకారం అత్యధిక నిరుద్యోగంతో ఉన్న రాష్ట్రం 8.2%తో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 నిరుద్యోగంలో, ఉద్యోగాల్లో కాదు, నిరుద్యోగంలో టాప్. కానీ వీళ్ళు చెప్పేది ఏంటి, 18 నెలల కాలంలో 23.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి, 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేసినాయి, లేకపోతే రాబోతా ఉన్నాయి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం. అంటే ఎంత, నెలకి 1,30,000 కోట్లు పెట్టుబడులు, రోజుకు 4,300 కోట్లు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. రోజుకి 4,300 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అంటే నమ్మరేంట్రా బాబు అని అనుకోవాలి. అంతే కదా వీళ్ళు చెప్పేదాని ప్రకారం. నెలకు 1,30,000 కోట్లు పెట్టుబడుల ఏడున్నాయి? కరకట్ట వెనకాల కొంపలో దాచిపెట్టారా పెట్టుబడులు? నేనే వాళ్ళకి ఇల్లు అంటే అర్థం కాదు ఈశ్వర్ గారు, మీకు అర్థం కావట్లా. వాళ్ళకి ఇల్లు అంటే అర్థం కాదు, వాళ్ళు ఫోన్ చేసి కొంపకు వస్తున్నాం అంటారు. అందుకని వాళ్ళు అంతా కొంప లేదంటే ప్యాలెస్లు ఇట్లానే మాట్లాడతారు. కాబట్టి వాళ్ళ భాషలో ఇప్పుడు అర్థం కావాల్సింది వాళ్ళకి కదా. అందుకని ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ పెట్టారు వెనకేమన్నా, లేదంటే కృష్ణానదిలో ఏమన్నా బోట్లు వేసుకొని లోపల ఏమన్నా దాక్కున్నారా? పెట్టుబడులు పెట్టి వచ్చి మళ్ళీ మిగిలిన రాష్ట్రాలు లాక్కుపోతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోపల ఏమన్నా ఒక దీవిలాగా ఏర్పాటు చేసి అక్కడ ఏమన్నా పెట్టాడా? ఇది నెలకి 1,30,000 కోట్లు పెట్టుబడులు అంట. మరి ఇది తప్పు కదా వాళ్ళు చెప్పింది అనేది క్లియర్గా అర్థం అవుతుంది కదా. రెండోది, చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు కూడా అంతే 2014-19 మధ్య 3 సమ్మిట్లు నిర్వహించాడు ఈశ్వర్ గారు. ఆ 3 సమ్మిట్లలో 2016, 17, 18లో 1,761 ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పాడు. 18,87,000 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి, 30,91,000 మందికి ఉపాధి వస్తున్నాయని చెప్పాడు. అట్లీస్ట్ దాంట్లో 10% రాలా. రెండోది, పరిశ్రమలకు సంబంధించి 7,68,000 కోట్లు ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పాడు. దాంట్లో 327 ఒప్పందాలు అని చెప్పాడు, వచ్చినాయి 45, కేవలం 45 అంటే 13%. ఇది 2014-19 మధ్య 17 సార్లు ఎస్ఐపిబి సమ్మిట్ అంటే ఎస్ఐబిబి వీళ్ళు దానికి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహిస్తే 1,70,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పాడు. 91 మెగా ప్రాజెక్టులు అన్నాడు, దాంట్లో వచ్చింది 5%. అంటే వీళ్ళ పబ్లిసిటీ ఎంత పీక్గా ఉంటుంది, విషయం ఎంత వీక్గా ఉంటుంది అనడానికి ఇది నిదర్శనం కదా. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళింది ఒక్కసారి. కానీ ఆ దావోస్ వెళ్ళినటువంటి ఆ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి ఒప్పందాలు చూడండి సార్. కేవలం 11 కోట్ల 90 లక్షలు అంటే మీకు 12 కోట్లు ఖర్చు అయింది అనుకోండి. ఈ 12 కోట్ల ఖర్చుతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి 1,26,000 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అక్కడ టెక్ మహేంద్ర CEO సిపి గుర్నానీతో భేటీ అయ్యి రాజమండ్రిలో 200 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయించారు. ఏది 2022లో దావోస్ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా. అలానే 60,000 కోట్లతో అదానీ గ్రూప్ గ్రీన్ ఎనర్జీ ప్లాంటు, గ్రీన్కో 37,000 కోట్లు. ఇది బాగా మనం నోట్ చేయాల్సిన పాయింట్. ఎందుకంటే ఆ రోజు ఇదే లోకేష్ ఏమన్నాడంటే, దావోస్ వెళ్ళి మీరు ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారు, గ్రీన్ కోనా, అదేదో హైదరాబాద్లో కూర్చొని కుదుర్చుకోవచ్చు కదా అన్నాడు కదా. మళ్ళీ ఈ రోజు క్రెడిట్ చోరీ చేస్తున్నారు దాన్ని. ఇది ఒక అంశం. రెండోది ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది, ఇక్కడ నారా లోకేష్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నటువంటి మాటలు. దీన్ని మనం చాలా బాగా గమనించాలి ప్రజలు కూడా. ఎందుకంటే ఎప్పుడైనా నా ఇష్టం, నేను ఏదైనా చేస్తా, మీరెవరు, ఒక ప్రజాప్రతినిధి నా ఇష్టం, నేను ఎవరికైనా ఇచ్చుకుంటా, మీరు ఎవరు అడటానికి ఎకరం కాదు ఎంతైనా ఇచ్చుకుంటా. ఎవరు లోకేష్ నువ్వు ఇవ్వడానికి? ఇదేమన్నా మీ బాబు ఆస్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆస్తి, నువ్వెవరు ఇవ్వటానికి? చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి కూడా ఇక్కడ మనం పోలిక కంపేర్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు నైస్గా ఇప్పుడు నా ఇష్టం, నేను ఏదైనా చేసేస్తా అండు. అబద్ధాలు, మెల్లిగా వెన్నుపోట్లు ఎలా పోయాలి, ఎలా అనైతిక పొత్తులు, ఒకరితో ఇక్కడ ఉండి ఇంకొకరితో ఎట్లా ఆ పార్టీలో ఇంకో మనుషులను ఎట్లా పెట్టాలి, ఈ విధంగా అనైతిక పొత్తులు, లేదంటే మీరు అన్నట్టుగా అబద్ధాలు, అసత్యాలు, మోసాలు, ఈ వెన్నుపోట్లు ఎట్లుంటాయి. కానీ ఇప్పుడు నారా లోకేష్ డైరెక్ట్గా రెడ్ బుక్
ఏం పీకుతారు ఇట్లాంటి భాష. నేను ఇదే నా ఇష్టం, నేను ఏదేం చేస్తా, మీరు ఎవడు ఆడటానికి, ఎంత ఇచ్చుకుంటా. మంత్రి గారు అంటే పాలసీ తెచ్చారంటే ఆయన ఇచ్చుకుంటారు అంటే కాదు సార్, ఆయన మంత్రి కాదు, ఆయన మంత్రి ఆయన ఇచ్చుకుంటా అంటే కుదరదు. ఇది ఎవరి సంపద? ఇది హెరిటేజ్ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆస్తి. 99 పైసలకి మీ ఇష్టం వచ్చినటువంటి ఉర్ఫా గాలకో బఫూన్ గాలకో మీ తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ ఫండ్ ఇచ్చిన వాళ్ళకో బినామీ గాలకో ఇచ్చుకుంటా లుల్లు గాలకంటే అంటే కుదరదు కదా. వాళ్ళు ఎవరో ఫార్చ్యూన్ 500లో ఉన్నారంట కదా. అంటే ఫార్చ్యూనర్ వేసుకొని వస్తే ఫార్చ్యూన్ 500లో ఉన్నట్టేనా? ఫార్చ్యూనర్ వేసుకొని వస్తే ఫార్చ్యూన్ 500లో ఉన్నట్టు కాదు కదా. లేదా 4 ఫార్చ్యూనర్లు గిఫ్ట్ ఇచ్చేస్తే ఫార్చ్యూన్ 500లో ఉన్నట్టు కాదు కదా. లేదా ఫార్చ్యూన్ లో తెచ్చినోడు ఫార్చ్యూన్ 500 లేదు సార్, కాదు. ఇప్పుడు లేదంటే ఫార్చ్యూన్ ఆయిల్ ఉంటది కదా, సన్ఫ్లవర్ ఆయిల్, ఆ ప్యాకెట్ లో తీసుకొని వచ్చి ఇంటికి ఇచ్చేస్తే ఫార్చ్యూన్ 500లో ఉన్నట్ట కాదు కదా. సో ఇక్కడ మీకు లోకేష్ క్లియర్ గా చూస్తే ఉత్తర కొరియాలో కిమ్ అని ఉంటాడు సార్. ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ ఉన్, అతనికి ఆంధ్రప్రదేశ్లో నారా లోకిమ్ ఉన్కి తేడా లేదు. నారా లోకిమ్ ఉన్కి ఏదైతే కింగ్ జాన్ ఉన్కి తేడా లేదు, సేమ్ టు సేమ్. అతను కూడా ఉత్తర కొరియాలో అంతే బిహేవ్ చేస్తాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ నియంత కంటే ఎక్కువ కదా సార్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది మీరు చెప్పండి. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో విచ్చలవిడిగా దాడులు, అరెస్టులు, లేదంటే చంపేయటం, లేదంటే నా ఇష్టం వచ్చినట్టు నేను భూములు ఇచ్చుకుంటా, హూ ఆర్ యూ, మీరెవరు అడగటానికి, నా ఇష్టం వచ్చినంత ఇస్తా, ఇష్టం వచ్చినంత ఇస్తా, ఇష్టం వచ్చిన ఎకరాలు ఇస్తా. మరి ఇది ఎవరు మాట్లాడేది? నిజంగా ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ఒక ప్రజాప్రతినిధి అయితే ఇట్లా మాట్లాడతాడా? అందుకనే ఉత్తర కొరియాలో కిమ్కి, ఇక్కడ నారా లోకిమ్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఇద్దరు సేమ్ టు సేమే. సో ఇదైతే క్లియర్ గా కనపడతా ఉంది. ఒకసారి